హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ట్విన్ మామ్ ఇన్ ఇండియా. ఈరోజు వీడియోలో 5 రకాల సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే పరాటా రెసిపీస్ని చూపిస్తున్నానండి. ఈ పరాటాస్కి స్టఫింగ్తో పని లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా రుచిగా ఉంటుంది. తక్కువ టైంలోనే పిల్లలు లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి 5 days 5 పరోటాస్ని చక్కగా చేసి పెట్టవచ్చండి. చాలా హెల్దీ కూడా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ చక్కగా చేసుకోవచ్చండి. టైం సేవ్ అవుతుంది అండ్ హెల్దీ రెసిపీస్ కూడా పిల్లలకి చేసినట్టు ఉంటుంది బాక్స్లోకి. కొంతమంది పిల్లలు అయితే తోటకూర, పాలకూర, ఎగ్ ఇలాంటివి తినరు కదా. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి హెల్దీ రెసిపీస్ చేసి పెట్టామంటే బాక్స్ కూడా కంప్లీట్ చేసి తీసుకొచ్చేస్తారు అండ్ పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. ఏ పరోటాస్ ప్రిపేర్ చేసుకుంటున్నామో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే బీట్రూట్ పరోటా అండ్ తర్వాత మెంతి పరోటా, ఎగ్ పరోటా, క్యారెట్ పరోటా అండ్ పొటాటో పరోటాస్. సో ఇవన్నీ హెల్దీ రెసిపీస్ అండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి బీట్రూట్ పరోటాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే బీట్రూట్ని నీట్గా వాష్ చేసి పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునే వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఫైన్ పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. బీట్రూట్ వేసుకున్న తర్వాత పొట్టు వలిచిన వెల్లుల్లి, 1/2 teaspoon జీలకర్ర వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక స్ట్రైనర్ పెట్టుకొని కింద బౌల్ పెట్టుకొని స్ట్రైనర్లోకి బీట్రూట్ జ్యూస్ అంటే యాడ్ చేసుకొని పైనుంచి స్పూన్తో కలిపితే మనకి కిందకి బీట్రూట్ జ్యూస్ అనేది పడుతుంది. సో ఈ బీట్రూట్ జ్యూస్ని మనం పరోటాలోకి మిక్స్ చేస్తాం. సో ఇలాగనే తాగేయచ్చు, హెల్త్కి చాలా మంచిది. లేదనుకుంటే పరోటా రూపంలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లోకి 1 cup గోధుమ పిండి తీసుకున్నానండి. ఇందులో రుచికి సరిపడిన సాల్ట్ యాడ్ చేస్తున్నాను. స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకోవాలని, 1/2 teaspoon జీరా పౌడర్, 1/2 teaspoon చాట్ మసాలా అండ్ 1/2 teaspoon జింజర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 teaspoon ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుని పిండి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం చపాతీస్కి ఎలా కలుపుతామో సేమ్ అదే రేషియోలో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అందుకనే కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఎక్కువ బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసామంటే ఇందులో వాటర్ లాగా అయిపోతుంది, పిండి కూడా అంత సాఫ్ట్గా రాదు. సో ఇలాగ బీట్రూట్ వాటర్ అంతా వేసుకొని పిండి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, కలర్ అనేది లైట్ పింకిష్ కలర్ వచ్చింది కదా. సో బీట్రూట్ కలర్ అనేది వచ్చింది. సో పిండి తడుపుకునే తర్వాత ఒక 10 minutes వరకు క్యాప్తో క్లోజ్ చేసి ఒక సైడ్కి పెట్టుకోవాలి. పిండి బాగా నానితే మనకి పరోటాస్ అనేవి బాగా వస్తాయి. బీట్రూట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామండి. బీట్రూట్లో అయితే విటమిన్ బి ఉంటుంది, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, సోడియం, జింక్ అనేది ఉంటుంది. బీట్రూట్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో బీట్రూట్ అనేది అందరికీ హెల్త్కి చాలా మంచిది. సో రోజు ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగామంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి హిమోగ్లోబిన్ కూడా ఇంప్రూవ్ చేస్తుందండి. సో ఇవైతే బెనిఫిట్స్. మనం ముందుగా పరోటా పిండి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మనం ఒక 4 balls కింద చేసి పెట్టుకోవాలండి. సో సేమ్ యాజ్ మనం చపాతీ ఎలాగ పాముతామో సేమ్ చపాతీలాగే పాముకోవాలి. కాకపోతే కొంచెం పిండి ఎక్కువ యాడ్ చేసి పరోటాస్ని అయితే మనం పాముకోవాలి. థిక్నెస్ చూసారా, నేను చూపిస్తున్నాను కదా, ఇదైతే థిక్నెస్ అనమాట. సో ముందుగా నేను పరోటాస్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. సో థిక్నెస్ వచ్చేసి మనకి మరీ పల్చగా ఉండకూడదు, అలా అని చాలా మందంగా కూడా ఉండకూడదు. మందంగా ఉన్నారంటే పిల్లలు తిన్నారు అండ్ లోపల కూడా సరిగ్గా కుక్ అవ్వదు. కాబట్టి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న పరోటా వేసుకోవాలండి. బోత్ సైడ్స్ అనేది ఫస్ట్ టోస్ట్ చేసుకోవాలి. టోస్ట్ చేసుకునే తర్వాత ఆయిల్తో కానీ, గీతో కానీ, బటర్తో కానీ చక్కగా మనం టోస్ట్ చేసుకుంటే బీట్రూట్ పరోటా అనేది రెడీ అవుతుంది. బటర్ యూస్ చేస్తే కనుక అన్సాల్టెడ్ బటరే యూస్ చేయండి. సాల్టెడ్ బటర్ యూస్ చేసామంటే పరోటాస్ అనేవి ఉప్పుగా ఉంటాయి. సో పిల్లలు కూడా తినరు బాక్స్లోకి. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు ఎవరు కూడా తినరు. మీకు ఇంకా హెల్త్కి మంచిది అనుకుంటే మాత్రం గీ యాడ్ చేసుకొని పరోటాస్ని చక్కగా ఇటు అటు టోస్ట్ చేసుకోండి. సో ఫైనల్గా మనకి బీట్రూట్ పరోటా అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్లో ఉంది. సో పిల్లలకి బీట్రూట్ పరోటా అనేది ప్యాక్ చేసేయండి. సో ఇదండి ఫస్ట్ రెసిపీ అనేది బీట్రూట్ పరోటా. సో మీరు కూడా ట్రై చేయండి. తర్వాత సెకండ్ రెసిపీలోకి వెళ్ళిపోదామా. సెకండ్ రెసిపీ వచ్చేసి మేతి పరోటా. మెంతి కూర ఉంటుంది కదండి, సో అది మెంతి కూరతో పరోటా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లోకి 1 cup గోధుమ పిండి తీసుకోవాలి. 1 cup గోధుమ పిండి యాడ్ చేసుకున్న తర్వాత మెంతి కూరని ఫైన్గా చాప్ చేసుకొని వాష్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. 1 cup గోధుమ పిండి తీసుకున్నాను కదండి, అదే కప్పుతో మెంతి కూర కూడా తీసుకుంటున్నాను. మెంతికూర యాడ్ చేసిన తర్వాత 1/2 cup పెరుగు యాడ్ చేసుకోవాలి. 1/2 teaspoon పసుపు యాడ్ చేసుకోవాలి. 1/2 teaspoon కారం యాడ్ చేసుకోవాలి.
హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోవాలండి. సో ఇవన్నీ మీ ఫ్లేవర్కి నచ్చినట్టు యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ వామ్ యాడ్ చేస్తున్నాను, పించ్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను, రుచికి సరిపడిన సాల్ట్ యాడ్ చేస్తున్నాను, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మెంతికూరలో కొంచెం వాటర్ ఉంటుంది కదా, మనం క్లీన్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకున్నాం కదా, సో అందుకని ఫస్ట్ వాటర్ ఏం యాడ్ చేయకుండా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండి తడుపుకోవచ్చండి. ఒకేసారి వాటర్ ఎక్కువ యాడ్ చేసామంటే పిండి కూడా మనకి లూజ్ అయిపోతుంది. సో ఇలాగ పిండి అంతా మిక్స్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. పిండి సాఫ్ట్గా చేయకూడదు, అలానే హార్డ్గా కూడా మిక్స్ చేయకూడదు. కూర మనం ఫుడ్లోకి తీసుకోవడం వల్ల వాటి బెనిఫిట్స్ ఏంటో చూద్దామండి. 20% ఆఫ్ ఐరన్ వస్తుంది, 3 grams ఆఫ్ ఫైబర్ అనేది ఉంటుంది అనమాట మెంతిలో, 5% ఆఫ్ మెగ్నీషియం అనేది ఉంటుందండి. మెంతి కూరలో విటమిన్ ఏ, సి, బి అనేది ఉంటుంది. మెంతి వాటర్ కనుక మనం రోజు తీసుకున్నామంటే మనకి కోల్డ్ కానీ, కాఫ్ కానీ, ఫీవర్ కానీ ఎటువంటి రాకుండా హెల్ప్ చేస్తుంది. సో మనం ముందుగానే పరోటా పిండి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి. సో మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని మనకి ఎన్ని బాల్స్ కావాలంటే అన్ని బాల్స్గా రెడీ చేసి పెట్టుకోవచ్చు. అతి పిండితో బాల్స్ ప్రిపేర్ చేస్తాం కదండి. ఫస్ట్ ఒక బాల్ తీసుకుంటాము, దాన్ని పిండిలో ముంచుకుంటాము. మిగతా బాల్స్ పైన క్యాప్ ఉంటుంది కదా, క్లోజ్ చేసేయాలి. సో యాజ్ ఇట్ ఈస్ మనం చపాతీకి ఎలాగ రోల్ చేసుకుంటామో సేమ్ అలానే రోల్ చేసుకోవాలి. థిక్నెస్ చూసుకొని రోల్ చేసుకోండి, ఎందుకంటే మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ థిక్గా ఉండకూడదు అనమాట. సో మీడియంగా ఉంటే సరిపోతుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకుని పరోటాస్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసి సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బ్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పరోటాస్ని వేయాలండి. ఫస్ట్ 2 పరోటాస్ని 2 వైపులు బాగా కాల్చుకోవాలండి. బాగా కాల్చుకున్న తర్వాత పైనుంచి ఆయిల్ కానీ, బటర్ కానీ, గీ కానీ అప్లై చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మీరు ఆయిల్ కానీ, బటర్ కానీ గ్రీస్ చేసుకోవచ్చు. మనం ఇందులో మెంతాకు వేసాం కదా, సో పరోటా పైన మెంతాకు కూడా కనిపిస్తుంది. సో మనం కొంచెం పిండి ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదండి, ఎందుకంటే 2 వైపులు టోస్ట్ చేసుకుంటాం కాబట్టి మనకి అది మిక్స్ అయిపోతుంది అనమాట. సో ఫైనల్గా మనకి మెంతికూర పరోటా అనేది రెడీ అయిపోయిందండి. మెంతికూర పరోటా అనేది మెంతాకు మనం రెగ్యులర్గా పిల్లలకి బాక్స్కి పెడితే తిన్నారు, సో ఆకు తీసి పక్కన పెట్టేస్తారు. సో అలా కాకుండా హెల్తీ పర్పస్గా చూసుకోవాలనుకుంటే ఇలా మెంతాకుతో పరోటా చేసి పెట్టండి, బాక్స్ ఖాళీగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ రెసిపీ ఏంటో చూసేద్దామా. ఎగ్ పరోటా. ఎగ్ పరోటా అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. సో ఎగ్ పరోటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకున్న తర్వాత 1 cup గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం రుచికి సరిపోయిన సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే కలుపుకోవాలి. ఇందులో మనం ఎటువంటి గ్రేట్ చేసిన స్టఫింగ్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు, సింపుల్గా చపాతీ పిండి మాత్రమే మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని ఒక 1/2 hour వరకు సైడ్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ చపాతీ ప్రిపేర్ చేస్తామో చూసుకొని ఎగ్స్ అనేది బాయిల్ చేసి పెట్టుకోవాలి. నేనైతే 2 పిల్లలకి ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పేసి 4 eggs అయితే తీసుకున్నాను. ఎగ్స్ని బాయిల్ చేసుకొని దానిపైన షెల్ అంతా తీసేసుకోవాలి. ఒక గ్రేటర్ తీసుకొని ఒక బౌల్ పెట్టుకొని గ్రేట్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునే ఎగ్స్ అన్నీ చక్కగా తురిమేసుకోవాలి. చందమామ అండ్ వైట్ ఉంటుంది కదా, సో 2 కలిపి తురిమేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులోకి 1/2 teaspoon ఆఫ్ కారం, 1/2 teaspoon జీరా పౌడర్, 1/2 teaspoon ధనియా పౌడర్, కొంచెం చాట్ మసాలా, తర్వాత కొంచెం జింజర్ పౌడర్ అనేది ఉంటుందండి, అది వేస్తే పరోటాస్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ ఫైన్గా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉన్న స్టఫింగ్ బాగుంటేనండి మనకి పరోటా అనేది టేస్టీగా ఉంటుంది. సో పరోటా టేస్ట్ రావాలంటే లోపల స్టఫింగ్ బట్టే ఉంటుందండి. ఉన్న బెనిఫిట్స్ ఏంటో చూసేద్దామండి. ఎగ్లో విటమిన్ B12 అనేది ఉంటుంది, క్లోరిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ప్రోస్పరస్ ఉంటుంది. మన హెల్త్కి ఎగ్ అనేది చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఐస్ కొంతమందికి అంత బాగోవు కదా, సో అలాంటి వాళ్ళు ఎగ్ తింటే చాలా మంచిది అనమాట. సో ఇదండి ఇందులో ఉన్న బెనిఫిట్స్ అయితే. సో ఇప్పుడు మనం చపాతీ పిండిలో మిక్స్ చేసుకొని చపాతీలో చేసుకోవాలండి. చపాతీలో చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం బటర్ అప్లై చేయాలి. ఇలా బటర్ అప్లై చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదండి, దాన్ని ఒక సెంటర్ పాయింట్లో పెట్టుకోవాలన్నమాట. సెంటర్లో పెట్టుకుంటే మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలా సెంటర్లో పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఉన్న సైడ్ ఎడ్జెస్ని మనం
దీనిపైన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న వల్ల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. మనం పరోటా ప్రిపేర్ చేసేటప్పుడు లోపల స్టఫింగ్ రాదు అండ్ ఊడిపోకుండా ఉంటుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం పిండిలో ముంచుకొని పల్చగా పాముకోవాలి. మీకు ఎంత మందంగా కావాలనుకుంటే మందంగా, లేకపోతే పల్చగా కావాలనుకుంటే పల్చగా. కాకపోతే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చక్కగా ప్రెస్ చేసుకొని మనం పరోటాస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎగ్ పరోటా కాబట్టి కొంచెం మందంగానే ఉంటుంది, ఎందుకంటే లోపల స్టఫింగ్ పెట్టుకున్నాం కాబట్టి. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకున్న ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పరోటా వేసుకోవాలి. పరోటాని బోత్ సైజ్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు టోస్ట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా కాల్చుకుంటే లోపల స్టఫింగ్ అనేది బయటికి రాదు అండ్ మనకి మంచిగా కుక్ అవుతుంది కూడా. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్లో పెట్టుకుని చేయాలండి. హైలో పెట్టామంటే చపాతీ కూడా లోపల ఉడకకుండా ఉంటుంది. సో బోత్ సైడ్స్ అనేది ఆయిల్తో గ్రీస్ చేసుకొని రెండు వైపులు సమానంగా కాల్చుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. మెల్లిగా టర్న్ చేయాలి, లోపల స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా కాదు అనుకుంటే మీకు వేరే విధంగా కూడా ఆలు పరోటా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్కమింగ్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఆలు పరోటా అనేది అన్నీ కాల్చి పెట్టేసుకున్నామండి. దీనిపైన బటర్ యాడ్ చేసి ఆనియన్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో పిల్లలకైతే ఇలానే బాక్స్కి ప్యాక్ చేసేస్తున్నాను. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్యారెట్ పరోటా అండి. సో క్యారెట్ పరోటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లోకి 1 కప్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి. ఒక క్యారెట్ తీసుకొని నీట్గా పీల్ ఆఫ్ చేసుకొని గ్రేట్ చేసి పెట్టుకోవాలండి. అంటే క్యారెట్ తురుము ఉంటుంది కదా, సో అది క్యారెట్ తురుము అయితే 1 కప్ యాడ్ చేస్తున్నాను. పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనమైతే వాటర్ ఏమీ యాడ్ చేయకుండా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే క్యారెట్ తురిమి పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సాఫ్ట్గా సేమ్ అలానే కలిపి పెట్టుకోవాలి. సో మనం ఇందులో క్యారెట్ యాడ్ చేసాం కదా, సో కలర్ అనేది క్యారెట్ కలర్ వచ్చిందండి, అంతే తప్ప మనం కలర్ ఏమీ యాడ్ చేయలేదు. అలా కలర్ఫుల్గా ఉంది కదండి. సో ఇందులో మనం క్యారెట్ యాడ్ చేస్తాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. సో ఇలా మిక్స్ చేసుకుని పిండి 1/2 అన్ అవర్ వరకు సైడ్కి పెట్టేసుకోవాలండి. 1/2 అన్ అవర్ తర్వాత దీన్ని మనం బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. సో క్యారెట్లో ఏం బెనిఫిట్స్ ఉంటాయో చూసేద్దాం రండి. క్యారెట్లో విటమిన్ ఏ, సి, కే ఉంటుంది. క్యారెట్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. మనం ఒక క్యారెట్ తీసుకున్నామంటే 100 గ్రామ్స్ ఆఫ్ క్యారెట్ తీసుకున్నామంటే 38% ఆఫ్ క్యాలరీస్ అనేది వస్తుందండి. క్యారెట్లో 25% ఆఫ్ క్యాలరీస్ అనేది ఉంటుందన్నమాట. క్యారెట్ తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ముందుగా కలిపి పెట్టుకున్న పరోటా పిండి ఉంది కదండి, దాన్ని మనం 3 బాల్స్ కానీ 4 బాల్స్ కానీ చేసుకొని సేమ్ చపాతీ ఎలాగా మనం పాముకుంటామో సేమ్ చపాతీలాగా పాముకోవాలి. చపాతీలా పాముకున్న తర్వాత నేను ఎడ్జెస్ అయితే కట్ చేస్తున్నాను. పిల్లలకి బాక్స్లో పెట్టేటప్పుడు కొంచెం నీట్గా ఉండాలని చెప్పేసి ఎడ్జెస్ అయితే కట్ చేసేస్తున్నాను చాక్తో. సో అప్పుడు మనకి చూసారా ఈ షేప్ అనేది వచ్చింది. సో ఇదైతే మనకి కొంచెం బాగుంటుంది, పిల్లల బాక్స్లో కూడా సరిపోతుంది అనమాట. సో ఇలానే అన్ని పరోటాస్ రెడీ చేసి పెట్టుకున్నాను. అన్నీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని స్టవ్ హీట్ చేసుకోవాలి. ప్యాన్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పరోటాస్ వేసుకొని బోత్ సైడ్స్ అనేది మంచిగా టోస్ట్ చేసుకోవాలి, అంటే కాల్చుకోవాలండి. సో రెండు వైపులు బాగా కాలిన తర్వాత మాత్రమే దానిపైన ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ కానీ గీ కానీ బటర్ని ఆప్షనల్ అండి, ఏవైనా వేసుకోవచ్చు. సో రెండు వైపులు నేను ఆయిల్తో అయితే టోస్ట్ చేస్తున్నాను. నేను చెయ్యి పెట్టానని చెప్పి మీరు కూడా చేతితో అయితే చేయకండి, చేయి కాలిపోతుంది. సో నాకైతే కొంచెం అలవాటు కాబట్టి చేతితో టర్న్ చేసేస్తున్నాను. సో మీరైతే ఆ పని చేయొద్దు. సో మనకి మంచి కలర్ అనేది వచ్చింది చూసారా. సో క్యారెట్ యాడ్ చేయడం వల్ల కలర్ అనేది ఈ టెక్స్చర్లోకి వచ్చింది. సో క్యారెట్లో ఎటువంటి కలర్ అది ఉండదు కాబట్టి సో కలర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. సో మనకి ఇప్పుడు క్యారెట్ పరోటా అనేది రెడీ అయిపోయింది. సో సేమ్ ఇలాగే అన్ని క్యారెట్ పరోటాస్ని నేనైతే రెడీ చేసి పెట్టుకున్నానండి. అండ్ క్యారెట్ పరోటా టేస్ట్ అయితే చాలా బాగుంది. మా పిల్లలకి బాక్స్లో పెట్టాను కదా, మా అమ్మ చాలా బాగుంది అని చెప్పారనమాట. సో ఇలా పరోటాస్ అవి అయితే పిల్లలు తినేస్తారు, రైస్ అయితే తినరు. సో ఫైనల్గా మనకి క్యారెట్ పరోటా అనేది రెడీ అయిపోయింది. అక్కడక్కడ క్యారెట్ కనిపిస్తుంది చూసారా పరోటా మీద. సో చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలాంటివి, పిల్లలకు కూడా హెల్త్ మంచిది. కొంతమంది పిల్లలు క్యారెట్ తినరు, బీట్రూట్ తినరు. సో అలాంటి వాళ్ళకి ఇలా పరోటా రూపంలో కానీ జ్యూస్ రూపంలో కానీ ఏదో ఒక విధంగా వాళ్ళకి హెల్త్కి మంచిది కాబట్టి ఇలా చేసి పెట్టేసేయండి. సో నెక్స్ట్ వచ్చే రెసిపీ వచ్చేసి ఆలూ పరోటా. ఆలూ పరోటా అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. సో ఆలూ పరోటా అయితే నాకు చాలా ఇష్టం. సో ప్రాసెస్లోకి
వెళ్ళిపోదామా. సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లోకి 1 కప్ గోధుమ పిండి తీసుకోవాలి. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోకి పైన పీల్ ఆఫ్ చేసుకొని ఒక గ్రేటర్ తీసుకొని గ్రేటర్తో తురుముకోవాలి. మీకు ఇలా వద్దు అనుకుంటే లోపల స్టఫింగ్ పెట్టి కూడా చేసుకోవచ్చు. సో ఇలా తురుముకోవడం వల్ల పెద్ద ప్రాసెస్ లేకుండా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో పొటాటో మొత్తం తురుముకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, తర్వాత ఇందులో వామ్ అండి క్రష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసి యాడ్ చేసుకుని టేస్ట్ బాగుంటుంది. 1/2 కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇందులో కావాలంటే మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ తర్వాత వచ్చేసి ఇందులో జింజర్ పౌడర్ ఉంటుంది కదా, సో అది కూడా యాడ్ చేసుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ పొటాటోలో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ అయితే పొటాటోలో మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని బాగా తడుపుకోవాలి. మనకి పిండి టెక్స్చర్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉండాలండి, అలానే హార్డ్గా కూడా ఉండకూడదు. ఇలా పిండి అంతా కలుపుకొని ఒక 1/2 అవర్ వరకు సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొటాటోలో బెనిఫిట్స్ ఏంటో చూసేద్దామా. సో ఫస్ట్ అయితే పొటాటోలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ స్టార్చ్ అంటారు కదా పౌడర్ టైప్, అది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పొటాటోస్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందన్నమాట. 25 మిల్లీగ్రామ్స్ ఆఫ్ విటమిన్ B6 అనేది పొటాటోలో ఉంటుంది. ఎక్కువగా పింపుల్స్ వచ్చే వాళ్ళకి బ్లాక్ స్పాట్స్ వస్తాయి కదండి, సో అలాంటి వాళ్ళు రోజు ఒక పొటాటో తీసుకొని చక్కగా స్కిన్ పైన రబ్ చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో పొటాటోతో ఇలా చేయండి, బెనిఫిట్స్ చూడండి. తర్వాత మనం ముందుగా పిండి తడిపి పెట్టుకున్నాం కదండి, దాన్ని 3 బాల్స్ కింద కానీ 4 బాల్స్ కింద చేసుకొని సేమ్ చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ అయితే కట్ చేసేస్తున్నాను. సైడ్ ఎడ్జెస్ చూస్తే మనకి కొంచెం మంచిగా కనిపించాలని ఎడ్జెస్ అంతా కట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇలాగా పరోటాస్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. నాకు ఇంచుమించు వచ్చేసి 6 పరోటాస్ వరకు వచ్చాయి. 1 కప్పు పిండి తీసుకుంటే 6 పరోటాస్ వస్తాయండి. సో 2 పిల్లలకైతే పరోటాస్ అయితే సరిపోతాయి అన్నమాట. సో పరోటాస్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకునే పరోటాస్ ఉన్నాయి కదండి, పరోటాస్ని అయితే మనం ఫస్ట్ 2 వైపులు బాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసి 2 వైపులు ఆయిల్ అప్లై చేసుకొని పరోటాస్ని అయితే మనం చక్కగా కాల్చుకోవాలి. లోపల స్టఫింగ్ పెట్టలేదు కాబట్టి మనం ఆల్రెడీ పిండిలోనే కలిపేసాం కాబట్టి పరోటా అనేది విరగకుండా ఉంటుంది. సో స్టఫింగ్ పెడితే ఒక్కొక్కసారి బయటకు వచ్చేస్తుంది. సో అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలండి. సో ఇప్పుడు నేను చూపించిన వీడియోలో ప్రతి పరోటా అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో మనకి పరోటాస్ అనేవి రెడీ అయిపోతాయి. మార్నింగ్ టైం పిల్లలకి బాక్స్ కూడా పెట్టేసుకోవచ్చు. సో ఫైనల్గా మనకి పరోటా అనేది రెడీ అయిపోయిందండి. సో నేను ఒక పరోటా అనేది చూపిస్తున్నాను చూడండి. మనం ఎంత ఫోల్డ్ చేసినా కూడా విరగకుండా ఉంటుంది, అంటే అంత సాఫ్ట్గా వచ్చిందని అర్థం అనమాట. లోపల స్టఫింగ్ కూడా మనకి బయటికి కనిపించట్లేదు. సో పరోటాస్ అయితే రెడీ అయిపోయాయి. సో ఈ పరోటాస్ అన్నీ పిల్లలు బాక్స్కి అయితే ప్యాక్ చేసేస్తున్నాండి. ఎవ్రీడే ఒక్కొక్క పరోటా అనేది పిల్లలకి బాక్స్కి అయితే ప్యాక్ చేశాను. సో ఇలా హెల్తీ బాక్స్ రెసిపీస్ మన పిల్లలకి పెట్టామంటే బాక్స్ చాలా ఖాళీగా వచ్చేస్తుంది అండ్ వాళ్ళకి కూడా తినాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో రోజు ఒకే రైస్ ఒకే చపాతీ పెట్టే కన్నా ఇలా వేరియస్ కైండ్స్ ఆఫ్ పరోటాస్ పెట్టేస్తే పిల్లలు తింటారు. మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్